guys, welcome back to my YouTube channel Oyamadi. So this is a very special vlog. So after 8 months Pune kochinaka for the first time నేను ట్రిప్ కి వెళ్తున్నాను అన్నమాట. సో we are going for a 3 days trip and ఎక్కడెక్కడికి అనేది మీకు ముందు చెప్తాను. And so before that let me show you my luggage. So ఇదంతా మేము ప్యాక్ చేసుకున్నాం అనమాట. అండ్ షీఈస్ జాన్వి, మీరు ఆల్రెడీ నా చాలా బ్లాగ్స్లో చూసే ఉంటారు. సో నేను తను ఇంకా మా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాము. సో వి ట్రైడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తక్కువ లగేజ్ ప్యాక్ చేయడానికి, బట్ అంత అయింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో యాక్చువల్లీ 3కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, 3:30 అవుతుంది. మా ఫ్రెండ్స్ కార్ తీసుకురావడానికి వెళ్ళిండ్రు. సో వాళ్ళు రావంగానే మేము స్టార్ట్ అయిపోతాం. అండ్ ప్లీజ్ వాచ్ దిస్ బ్లాగ్ టిల్ ద ఎండ్ గైస్. సో మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 5 అయిందనమాట. సో వీళ్ళే మా ఫ్రెండ్స్ శృషి, నితిన్ అండ్ శివు. మేము 5 మెంబర్స్ కలిసి వెళ్తున్నాము. సో మేము అటు ఇటుకు ఒక 4 hours అట్లా పడుతుందని చెప్పేసి ఎస్టిమేట్ చేసినాము. అండ్ మేము వెళ్ళేది ఫస్ట్ డెస్టినేషన్ అయితే త్రయంబకేశ్వర్ అనమాట. ఇది ఫుల్ ఆన్ డివోషనల్ ట్రిప్, అన్ని టెంపుల్స్కి వెళ్తున్నాం మేము. అండ్ ఎర్లీ మార్నింగ్ ఆ వ్యూ అదంతా చాలా అంటే చాలా బాగుంటుండే. ఇట్లా కైండ్ ఆఫ్ వ్యాలీస్ లాగా గ్రీనరీ అంతా మంచిగా ఉండే. బట్ రోడ్సే అస్సలు బాగాలేకుండే. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా ఎక్కువ టైం పట్టింది రీచ్ అయ్యేసరికి. అండ్ మేము చాలా ఎక్స్పెక్టేషన్స్తో పోయినాము. వెళ్ళేసరికి అక్కడ మేము లైక్ దాంట్లో త్రయంబకేశ్వర్కి అడుగు పెట్టినాం. ఫుల్ వర్షం పడుతుంది. మేము అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడుతుంది అని చెప్పేసి. దిగగానే రెయిన్ కోట్స్ కొనుక్కున్నాము. ఒక 1/2 kilometer నడవాలి టెంపుల్ దగ్గరికి. సో వచ్చేసినాము. రెయిన్ కోట్స్ తీసేయలేదు మేము, ఇంకా ఫుల్ వర్షం ఉంటుండే. అండ్ దర్శనానికి ఒక 1 hour టైం పట్టింది. యాక్చువల్లీ దర్శనం అంత మంచిగా ఏం జరగలేదు, అంటే చాలా క్విక్గా తోసేసాను అనమాట మమ్మల్ని. కల్లారి ఇట్లా దేవుని ఒక 5 seconds కూడా చూడనియలేదు. సో అలా దర్శనం కంప్లీట్ చేసుకొని మేము నాసిక్కి రిటర్న్ అయిపోయినాము. హే గాయ్స్, సో మా త్రయంబకేశ్వర్ దర్శనం అయిపోయింది. ఫుల్ వర్షం అనమాట. సో ఇంకా నాకు బ్లాగ్ చేయడానికి కూడా కుదరలేదు. లైక్ మొత్తం రెయిన్ కోట్స్ వేసుకొని వెళ్ళిపోయినాం మేము. అండ్ దర్శనం అయిపోయేసరికి 12:30 సంథింగ్ అయింది. సో మేము బయట లంచ్ చేసేసి డైరెక్ట్ నాసిక్కి వచ్చేసినాము. సో ఇప్పుడే ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాము, కొంచెం లైట్గా ఫ్రెష్ అయినాము. ఇప్పుడు నాసిక్లోని టెంపుల్స్ చూడడానికి వెళ్తున్నాము. బట్ వర్షం అయితే బీభత్సం, కంటిన్యూస్గా వర్షం పడుతున్నది. లైక్ లిటరల్లీ కంటిన్యూస్గా. అంత చికాకు వచ్చింది, మొత్తం ప్యాంట్ అంతా తడిచిపోయి బురద మట్టి. సో అందుకే కొంచెం ఫ్రెష్ అయ్యామని చెప్పేసి ఫస్ట్ రూమ్కి వచ్చినాము. సో మేము టెంపుల్స్ దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ ఇదే రూమ్కి వస్తాము. సో నైట్ స్టే ఇక్కడే అనమాట. నాసిక్లో స్పెసిఫిక్గా ఒక్కటే చూడ్డానికని ఏముండదు, చాలా టెంపుల్స్ ఉంటాయి అనమాట. లైక్ సిటీ ఆఫ్ టెంపుల్స్ లాగా. యాక్చువల్లీ మేము వెళ్ళింది గణేష్ నిమజ్జనం టైంలో అనమాట. అందరూ ఇట్లా మంచిగా కలర్స్ పూసుకుంటూ వెళ్తుంటే ఏదో అనుకున్నాం. మేము ఒక 2 minutes వాక్ చేయగానే గోదావరి వచ్చింది. సో అందరూ అక్కడ వినాయకుని నిమజ్జనం చేస్తున్నారు. సో మేము అట్లా కాసేపు చూసి గోదావరిలో కాళ్ళు అవి ఇవి కడుక్కొని వచ్చేసినాము. మేము ఈజీగా ఒక 20 temples వరకు చూసుంటాము. అన్ని మంచి హిస్టారికల్ పాత టెంపుల్స్ అనమాట. చాలా మంచి అనిపించింది. తర్వాత నైట్ రూమ్కి వెళ్ళిపోయినాం. సో ఇది డే 2 అనమాట మా ట్రిప్లో. ఎప్పుడో 5కి స్టార్ట్ అయిదామన్నారు మా ఫ్రెండ్స్. 7 వరకు వాళ్ళే లేవలేదు. సో ఇప్పుడు అమ్మాయిలం రెడీ అయినా కూడా వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా సర్దుతారు అనమాట. సో మేము ఆల్రెడీ అండ్ మా అవుట్ఫిట్స్ అనమాట ఇవి. సో గుడి కాబట్టి చున్నీలు ఇవన్నీ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం పోయేది కృష్ణేశ్వర్కి. టైం ఎంత అవుతుంది? ఇట్స్ 8:30. సో 2-3 hours రైడ్. సో మా ఫ్రెండ్స్ని కూడా మీకు పరిచయం చేస్తా. సో ఇంతసేపు అమ్మాయిల కన్నా ఎక్కువ అంతగానే ఏం రెడీ అయిందో మీరే చూడండి. ఓకే, చలో. ఇంకా మేము రెడీ అయిపోయి మా లగేజ్ అంతా తీసుకొని చెక్అవుట్ చేసినాం అనమాట రూమ్. అండ్ మా ఫ్రెండ్స్ హాయ్ కన్నా ఇంకా ఏం చెప్తలేరు, వాళ్ళ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. అండ్ అలా అయితే మేము బయటికి వచ్చేసినాము. మేము నెక్స్ట్ లేదు కృష్ణేశ్వర్, ఒక 2 to 3 hours అవుతుంది అని చెప్పేసి ఎస్టిమేట్ చేసినాము. ఆల్రెడీ నెక్స్ట్ డే కూడా వర్షం పడుతూనే ఉన్నదనమాట. సో ఇంకా ఫిక్స్ అయిపోయినాం మా ట్రిప్ అంతా ఇట్లా వర్షంలోనే ఉంటుంది, అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ మేము అప్పటికే లేట్ అయింది స్టార్ట్ అవ్వడము. సో రీచ్ అయ్యేసరికి ఆఫ్ కోర్స్ మధ్యాహ్నం అవుతుంది. అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దాం మధ్యలో అని చెప్పేసి ఒక బ్రేక్ఫాస్ట్ స్పాట్ దగ్గర ఆగి నార్మల్ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తిన్నాం అనమాట. మంచిగా ఉంటుండే అక్కడ బ్రేక్ఫాస్ట్. మా ఫ్రెండ్స్ అందరు గొడవ పడి మరీ తిన్నారు. అండ్ అట్లా స్టార్ట్ అయిపోయినాము. కృష్ణేశ్వర్లో చాలా బాగా అయింది దర్శనము. మంచిగా గర్భగుడి దాకా అలో చేసిండ్రు. లైక్ లిటరలీ శివలింగాన్ని కూడా ముట్టుకున్నాం మేము. నాకు చాలా అంటే చాలా నచ్చింది. త్రయంబకేశ్వర్ కన్నా కృష్ణేశ్వర్లో దర్శనం చాలా బాగా అయింది.
అక్కడ నుండి మేము ఎల్లోరా కేవ్స్కి వెళ్ళిపోయినాము. జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. టోటల్ 32 కేవ్స్ ఉంటాయి. సరే మాతో ఎంత అయితే అంత ట్రై చేద్దాం కవర్ చేయడానికి అని చెప్పి అనుకున్నాము. అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. నాకు ఇట్లాంటి హిస్టారికల్ ఆర్కిటెక్చర్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే చాలా ఇష్టం, ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. అండ్ అక్కడ కొన్ని శివుడు టెంపుల్స్ ఉండే, లోపల బుద్ధుడి విగ్రహాలు ఇట్లా ఉండే అనమాట. అక్కడ కూడా వర్షం పడింది మధ్య మధ్యలో. అండ్ ఆ రోజు గ్రహణం ఉండే అనమాట. సో మేము 6 లోపే తినేసేయాలని చెప్పి 6 వరకు ఎంత కవర్ చేయగలిగితే అంత చేద్దామని చెప్పి అనుకున్నాము. మేము ఇంకా రోజు స్కిప్ చేసేసినాం లంచ్, ఎట్లాగో బ్రేక్ఫాస్ట్ లేట్గా చేసినాం అని చెప్పి. గైస్ గుడ్ మార్నింగ్, ఇట్స్ డే 3 ఆఫ్ అవర్ ట్రిప్. సో మేము ప్రజెంట్ షిరిడీలో ఉన్నాం. నైట్ వచ్చి స్టే తీసుకొని ఇక్కడ ఉన్నాం. సో ఇప్పుడు రెడీ అయ్యి దర్శనానికి వెళ్తున్నాం. సో యా, అందరినీ మళ్ళీ చూపిస్తా ఈరోజు ఎవరెవరు ఏమేమి అవుట్ఫిట్స్ వేసుకున్నాం. ఈరోజు కూడా అమ్మాయిలా మేమే ఫస్ట్ రెడీ అయినాం, వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు. Hi guys. Hey guys. Hey. So it's day 3. Guys. దొరికారబ్బా వ్లాగ్కి. గుడ్లో తీయను నేను వ్లాగ్. సో ఈరోజు వీళ్ళు రీల్స్ కూడా చేస్తారన్నమాట. రీల్స్ కూడా చేస్తారు. రీల్స్ కావాలంటే అందరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఓకే? రీల్స్ చేస్తాం అన్నారు కానీ చేయలేదు గైస్. లాస్ట్ వరకు వీళ్ళు ఏదో ఒకటి చెప్పి హ్యాండ్ ఇచ్చారు. తర్వాత మేము హారతి టికెట్ బుక్ చేసుకున్నాం షిరిడీలో 12 o'clockకి. సో తినకుండా వెళ్ళలేం కదా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాము. సో బ్రేక్ఫాస్ట్ చేసి దర్శనం కంప్లీట్ చేసేసుకొని వచ్చినాము. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అక్కడ అన్నప్రసాదం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినాము. బాగుంటుండే, మీరు వెళ్తే కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బట్ నాకు ఇంకా అలాంటప్పుడే అస్సలు తినబుద్ధి కాదు. సో నాకు చాలా ఎక్కువైపోయింది. బట్ అన్నప్రసాదం అస్సలు పడేయకూడదు అని చెప్పేసి భయపెట్టిరు మా ఫ్రెండ్స్ అందరూ. సో చాలా అంటే చాలా కష్టపడి ఫినిష్ చేసిన నేను. చెప్పు, ఇప్పుడు మన బ్లాగర్ వచ్చి ఇప్పుడు తింటున్నారు, పాపం చాలా కష్టపడుతున్నారు. సో ఎలా ఉంది ఫుడ్? బాగానే ఉంది, బట్ నాకే ఆకలి లేదు, అందుకే తినాలని. ఆకలిగా లేదు కానీ నువ్వు మర్చిపోయావు బ్లాగ్ చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, మరింత కేర్లెస్గా ఉంటాయి. ఎలా నా సబ్స్క్రైబర్స్కి తెలుసు నా గురించి. ఏంది కేర్లెస్? కుదిరితేనే చేస్తుంది పాపం, మిస్ అని. ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ చేయడం అనేది మన ఆనవాయితీ కదా. సో మేము కూడా అట్లనే తినేసి సరే మనం కొనుక్కుందాం అని చెప్పేసి వచ్చినాం. బట్ ఏం లేవు కదా, రొటీన్ అవే బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, కమ్మలు ఉన్నాయి. అలా అని చెప్పి ఏం కొనుక్కుండా ఉండలేము కదా, ఇంట్లో వాళ్ళ కోసమైనా ఏదో ఒకటి కొనాలి కదా అని చెప్పేసి లైట్గా అట్లా షాపింగ్ చేసినాము, బ్యాంగిల్స్ అండ్ ఆల్. అండ్ ఇంకా మేము రిటర్న్ అయిపోయినాం. మేము 8 వరకు మా కార్ ఇచ్చేసేయాలి. సో ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం. ఐఎమ్ ఆల్రెడీ ఫీలింగ్ సాడ్. ఇంకా ట్రిప్ ఎండుకు వచ్చేసింది, మళ్ళీ ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి, బ్యాక్ టు రొటీన్, బ్యాక్ టు ఆఫీస్ అని చెప్పేసి. బట్ ఇంకేం చేస్తాం, ఎవ్రీథింగ్ అంతే ఇంకా అయిపోతుంది. ఫర్ ఎవర్ ట్రిప్లోనే ఉండలేం కదా. అండ్ అట్లా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మంచి సన్సెట్, ఆ వ్యూ పాయింట్స్ అన్నీ చాలా బాగుంటుండే. సో అట్లా మంచిగా ఎంజాయ్ చేస్తూ వచ్చేసినాము. ఆల్మోస్ట్ మా ట్రిప్ అయిపోయింది. ఇంకొక 15 kilometers అయితే రీచ్ అయిపోతాం. అంతే ఉంది. ఇంకా ఏముంది, రోడ్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి బ్రో. గలీజ్ ఉన్నాయి. గలీజ్ కాదు, గలీజ్కే గలీజ్ అది. ఇంకా దుమ్ము ధూళి, దుమ్ము అయితే అసలు ఏంది. వేరే గాడికి కార్లో చూస్తే ఏమంటావు నువ్వు? పెయింటా? బ్లాక్ పెయింట్. యా, ఆల్మోస్ట్ అయిపోయింది మా ట్రిప్. అండ్ సో ట్రిప్ ఎలా ఉంది? ఇతను డ్రైవర్, మా డ్రైవర్ ఇప్పుడే చేంజ్ అయ్యాం. జస్ట్ పంచి చేంజ్ అయింది. ఇంతసేపు డ్రైవ్ చేసి తీసుకొచ్చింది తనే అనమాట. సో యా, హీ డిజర్వ్స్ ఆల్ ద ప్రైజెస్. అంటే ఇట్లాంటి చెత్త రోడ్లలో డ్రైవింగ్ చేయడం అనేది ఒక ఆర్ట్. ఆర్టిస్ట్ వీళ్ళ ఆర్టిస్ట్ అనమాట, మేము ప్యాసింజర్ ప్రిన్సెస్. ఫైనల్లీ మేము వచ్చేసినాం ఆల్మోస్ట్. అంటే మా కార్ అక్కడ ఇచ్చేసి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాము. ఫైనల్లీ సేఫ్గా మేము 3 day ట్రిప్ ఫినిష్ చేసినాము. సో స్పెషల్ థ్యాంక్స్ టు దీస్ 2 persons, హృషికాంత్ అండ్ శివ. సో వీళ్ళిద్దరు మమ్మల్ని సేఫ్గా తీసుకొని వచ్చిండ్రు. సో స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ దిస్ పర్సన్ హృషికాంత్ అండ్ నితిన్, ఇటు చూడు, హాయ్ చెప్పు. సో వీళ్ళిద్దరూ తీసుకెళ్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు, ప్రామిస్ చేసిండ్రు. సో తీసుకెళ్ళిండ్రు. సో దే ఆర్ సచ్ ఎ గ్రీన్ ఫ్లాగ్స్. Yeah, such a green flags guys. నా ఫ్రెండ్స్ అందరూ గ్రీన్ ఫ్లాగ్స్, ఓకే? సో యా, ఇప్పుడు లగేజ్ మా పీజీలో డంప్ చేసి తినడానికి వెళ్ళిపోతాం. అండ్ ఐల్ షో యూ గైస్ మై డిన్నర్. సో యా, మేము పీజీకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చినాం. వీళ్ళు మా కోసం ఇక్కడే వెయిట్ చేసారు ఫుడ్ కోర్ట్లో. సో ఇప్పుడు మేము డిన్నర్ చేసేసి ఈ డేని, ఈ ట్రిప్ని ఎండ్ చేస్తాము.
అలా మాకు దగ్గరగా ఉన్న ఫుడ్ కోర్ట్లోకి వచ్చినాం. ఏదో ఒకటి తినేద్దాం డిన్నర్కి అనుకున్నాము. సో ఆలూ పరాటా తీసుకున్నాం అనమాట. ఇంకా ఏది అవైలబుల్గా లేకుండా అక్కడ. సో తినేసి వాళ్ళు కూడా మళ్ళీ ఎవరి పీజీలకు వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. సో అట్లా ఫినిష్ చేసేసినాం మా డిన్నర్. ఓకే గాయ్స్, వీఆర్ డన్ ఫర్ ద డే. మా ట్రిప్ అండ్ మా డే సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో యా, వన్ లాస్ట్ టైం అందరూ బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి గాయ్స్. సక్సెస్ఫుల్లీ మా ఫస్ట్ ట్రిప్ అయిపోయింది. సో నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ వీళ్ళందరినీ కలుద్దాం. నెక్స్ట్ ట్రిప్ కాదు, రేపటి నుంచి మళ్ళీ వీళ్ళందరినీ కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ గాయ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.